ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. జిల్లాలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా క్రింద 5వ విడతలో 416 మంది లబ్ధిదారులకు 3.43 కోట్ల లబ్ధి చేకూరిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుండి సీఎం లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ వధువుల తల్లుల ఖాతాల్లోకి ఈ నిధులు జమ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 10th ఒకవేళ ముందే అయిపోయిందంటే 15 సంవత్సరం 16 సంవత్సరం 10th అయిపోయినా కూడా ఎలాగో 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి ఎలాగో ప్రభుత్వం ఓకే తండి మీరు లేదు, వాళ్ళు కనరా అట్లా వాళ్ళకే తీసుకోండి. ఏం పని చేస్తారు? షోరూమ్ ఓకే, ఏం చేస్తారు? డిగ్రీ ఇక్కడ ఏం చదివారు డిగ్రీలో? బీబీఏ. 10th ఏ ఊరమ్మా? తర్వాత మీరు ఏ ఊరమ్మా? సిహెచ్. మీరు మధురాలపాడు. ఏం చదివారు? పనికి లేదు, ట్రై చేస్తున్నావా? ఏం ట్రై చేస్తున్నావు? మీరు ఏం చేస్తున్నారు? మీరు కౌన్సిల్స్ చేస్తున్నారా పని? అది జంటలు అందరూ కూడా ఎస్సీస్ అండ్ బీసీస్ ఉన్నారు. ఎస్టీస్ అండ్ మైనారిటీస్ కూడా ఈ 416లో ఉండడం జరుగుతుంది. హయ్యెస్ట్ అమౌంట్ 1.2 lakh ఫర్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్కి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఎస్సీస్ ఎస్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిసేబుల్డ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకి దాదాపుగా 1,50,000 రూపాయలు కూడా వాళ్ళకి వాళ్ళ తల్లి మదర్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. మనకి లాస్ట్ 4 ఫేసెస్, ఈ ఫేస్తో కలిపి 5 ఫేస్కి మొత్తంగా చూస్తే 1,900 మందికి మనం ఇప్పుడు దాకా ఈ షాదీ తోఫా అండ్ కళ్యాణ మస్తు చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 19 కోట్ల రూపాయలు మన జిల్లాలో మాత్రమే వివిధ తల్లి ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇది చాలా ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎప్పుడు ఒక ఆడపిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు ఒక భారంగా ఆలోచన చేసిన ఒక టైంలో ఆడపిల్లలు అండ్ మగపిల్లలకు మధ్యలో ఉంటున్న డిస్క్రిమినేషన్స్ ఈవెన్ నౌ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కూడా ఉంటున్న ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ఒక ఉన్నత ఆలోచన ద్వారా ఈ మ్యారేజ్ అని ఒక విషయము ఎట్లాంటి భారం కాదు, ప్రభుత్వము దాన్ని పూర్తిగా చొమ్మలు తీసుకుంటుంది అని ఒక విషయాలు ప్రజలకి చెప్పడము, వాళ్ళకి సహకారంగా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ అకౌంట్లో ఈ డబ్బులు జమ చేయడం చాలా సంతోషమైన విషయము. వాళ్ళకి చాలా ఆదులుగా కూడా ఉంటుంది, సపోర్ట్గా కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళ పిల్లలందరూ చూస్తే కూడా వచ్చిన జంతువులందరూ కూడా మినిమం 10th క్లాస్ నుండి డిగ్రీ అండ్ పీజీ చదవాల్సిన ఒక పరిస్థితి వచ్చారు. ఖచ్చితంగా ఈ చైల్డ్ మ్యారేజ్ ఎనీ కార్యక్రమం కూడా మన జిల్లాలో ఇంకా ఎక్కువ సంఖ్యలో జరుగుతున్న ఒక
నేపథ్యంలో లాస్ట్ 2 yearsగా ఇది అన్నీ కూడా చాలా తగ్గుముఖం పడింది. డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ చైల్డ్ మ్యారేజెస్ చూడడం జరుగుతుంది. అండ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ గర్ల్ చైల్డ్ కూడా మనం 10th క్లాస్లో మాత్రం కాకుండా +1 +2 డిగ్రీ అండ్ అదర్ ప్రొఫెషనల్ వొకేషనల్ ఎడ్యుకేషన్స్లో కూడా ఇంకా పెరిగిన ఒక విషయం కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమంకి ఈ కార్యక్రమం ఫస్ట్ ఈ 5 ఏళ్లలో 18వ డివిజన్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, దామచర్ల హయాంలోని డివిజన్లో 7 కోట్లతో అభివృద్ధి జరిగిందని, ఈసారి దామచర్ల జనార్దన్ తప్పకుండా గెలిపించుకుంటామని 18వ డివిజన్ మహిళలు తెలిపారు. డివిజన్లో నిర్వహించిన నారీ కోసం నాగ సత్యలతమ్మ కార్యక్రమంలో స్థానిక సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. మీద తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము మనయన్నీ ఎక్కడెక్కడ పనులన్నీ నిలిచిపోయి ఉన్నాయి. కాబట్టి మేడం గారి యొక్క మీరు మిమ్మల్ని అందరినీ గౌరవించి మేడం గారి ఈ టైంలో మన దగ్గరికి రావటం ఎంతో సంతోషకరమైన విషయం. కాబట్టి మన సమస్యలు మన బాధలు మనకి ఏ అభివృద్ధి జరగలేదు మరి అందరికీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి అందరూ చూసి ఈసారి మనము జనార్దన్ గారిని గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి మన యొక్క ఊరికి అభివృద్ధి చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. మరి మా విషయంకి వచ్చేసరికి నేనైతే చాలా బాధపడ్డాను. ఈ 4 సంవత్సరాలు నరకం అంటే ఏంటో చూశాను. ఎందుకంటే చెప్పనా, ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండు నన్ను వెంటాడుతూ ఉన్నారు నాయకులు. మరి ఎందుకు అంటే కేవలం నేను ఒక పార్టీకి సంబంధించినప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో ఏమన్నాను, ఏదైనా కంపెనీలు వస్తేగా మన పిల్లలు జాబ్లు వచ్చేది. ఇప్పుడు చాలామంది వేరే స్టేట్స్కి వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకుందాం అనుకుంటారు. హైదరాబాద్ అవనివ్వండి, బెంగళూరు అవనండి, చెన్నై అవనండి, ఎంతవరకు వాళ్ళ స్టేట్కి సంబంధించిన ఒక 80% ఇచ్చి మిగిలిన 20% మనం పక్క రాష్ట్రాలకు ఇస్తారు. పూర్తిగా 100% పక్క రాష్ట్రాలు తీసుకోరు కదా, ఆ రాష్ట్రాలు ఫిల్ అయ్యాక కదా మనకు వస్తాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఎంతోమంది డిగ్రీలు అయిపోయి బయటకు వస్తున్నారు, ఇంజనీరింగ్లు అయిపోయి బయటకు వస్తున్నారు, సాఫ్ట్వేర్ బయటకు వస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో చూస్తున్నారా మీరు? ఎక్కడైనా సరే అంటే కొంతమంది ఏదో కొంచెం కుటుంబం బాగా చూసుకుని బాగా చేసుకున్న వాళ్ళు ఏదో పిల్లలు ఎక్కడోకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చాలామంది ఎలా అవుతున్నారు చెప్పినప్పుడు, గంజాయిలకు అలవాటు పట్టాలు, డ్రగ్స్కి అలవాటు పట్టాలు, చెడు స్నేహాలకు అలవాటు పట్టాలు. ఎంత దారుణంగా తెలిసే పరిస్థితి మీకు. దీనివల్ల అంటే అబ్బాయి ఒక్కడైనా కుటుంబం బాధపడుతుంది. ఆ పిల్లల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి దీనివల్ల. మీరంతా మెయిన్ ఆలోచించవలసింది ఇది. ఇప్పుడు అంతే తప్ప పథకాలు వస్తాయి, పథకాలు ఎక్కడికి పోవు, పెన్షన్లు వస్తాయి, ఇంకా బాబు గారు వస్తే ఇక్కడ జనార్దన్ గారు అంటే ఇంకా అన్నీ బాగుంటాయి. కానీ మీరంతా ఆలోచించాల్సింది ఏంటంటే మన రాష్ట్రం బాగు కోసం, మన ఒంగోలు బాగు కోసం మెయిన్. అవన్నీ బాగుపడితే మన కుటుంబాలు బాగుపడతాయి. ఏదో మనకి ఈరోజు వచ్చింది కదా, అయిపోయింది కదా అంటే మన పిల్లలు కూడా అదే సంక్షేమ పథకాలు తీసుకుని ఇంట్లో కూర్చోబెట్టుకుందామా? కాదు కదా. ఒక్కసారి మీరు అంతా ఆలోచించండి అమ్మా. మంచి సమర్థవంతమైన నాయకుడు, పనిచేసే నాయకులు ఉంటే రాష్ట్రం బాగుపడుద్ది. దాని ద్వారా మన ఊరు బాగుపడుద్ది. మెయిన్ పిల్లలంతా యూత్ మీకమ్మ మెయిన్ చెప్పేది. మీరంతా కొంతమంది మోటివేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఏంటంటే అర్థమవుతుంది కదా మీకు పరిస్థితి ఏంటనేది. మాకంటే బాగా మీరు సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు, టీవీలు చూస్తున్నారు, పేపర్లు చదువుతున్నారు. దాంట్లో రోజు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, పక్క రాష్ట్రాలు మన రాష్ట్రాల గురించి ఏం మాట్లాడుకుంటున్నారు మీకు అర్థమవుతుందా? బాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా? అదే మీరందరికీ అర్థం చేసుకోండి. మీ పేరెంట్స్కి చెప్పండి, మీరంతా కూడా పిల్లలు కూడాను ఎలా ఉంది పరిస్థితి. అదే రేపు మాకు ఉద్యోగాలు రాకుండా ఇలాగే తిరుగుతూ ఉండమంటారా? మనం వేసే ఓటు వల్ల మన భవిష్యత్ నిర్ణయం ఉంటుంది. అది ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళను మీరు మోటివేట్ చేయండి అందరినీ. ఇంకోటి చెప్పారు, ఇప్పుడు జనార్దన్ గారి గురించి చెప్తున్నాం మనం.
2014 నుంచి 19 వరకు నీళ్ళ విషయంలో అయినా, రోడ్లైనా, డ్రైనేజ్లు అయినా సరే ప్రతిదీ కూడా మార్చారు, అన్నీ చేశారు. ఆల్మోస్ట్ 80% పూర్తయింది. మంచినీళ్ళది ఆల్మోస్ట్ గుళ్ళకం వరకు కూడా పైప్ లైన్ 80% పూర్తయింది. అది పూర్తయింటే కనుక ఈరోజు మీకు ఈ నీటి అవస్థలు వచ్చాయి కాదు. అది పూర్తి చేయకుండా మళ్ళీ కొత్త పథకాలు తెస్తాం, కొత్త పైప్ లైన్లు వేస్తాం, కొత్త చేస్తూ ఉంటారు. అంటే ఉన్నది పూర్తి చేసి ఇస్తే మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలాగంటే ఉన్నది పూర్తి చేయట్లా, అన్ని కొత్త తెస్తాం, కొత్త అవకాశాలు ఇస్తాం అంటారు తప్ప అయిపోయి అంటే ఇప్పుడు పూర్తయిన ఇస్తుంటే నేను చూశాను అప్పుడు. ఇప్పుడు నేను ఎవరిని చూడలేదు, ఇంకా స్టిల్ చేస్తున్నారు. కాంపిటీషన్ ఇక్కడ నేను వినింది ఏంటంటే, నాకు వెటర్నరీ చేయడం అనేది ఇష్టం. నేను వినింది ఏంటంటే ఏపీలో ఎక్కువ లేదు, వెటర్నరీకి ఎక్కువ ఛాన్స్ లేదు. అండ్ దెన్ దానికి కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. బట్ ఇక్కడైతే లేదు, ఇక్కడ దానికి సంబంధించి ఏది లేదు. హాస్పిటల్స్ కానీ లైక్ ఎక్కువ ఇవ్వట్లేదు, సీట్లు లేవు అని చెప్తున్నారు. బట్ తెలంగాణకి ఇలా వెళ్తే అక్కడ ఉంటున్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు ఉండట్లేదు, ఎందుకు లేదు? నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి అక్కడ కావాలి. సో ఇక్కడ లేదు, నేను దాని గురించి ఆలోచిస్తున్నా. ఎందుకు లేదు? ఇప్పుడు తెలంగాణకి వెళ్తేనే వస్తుందా, ఇక్కడ ఉంటే రాదా? సో నా క్వశ్చన్ అది. ఇప్పుడు నాకు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో ఇక్కడ ఉంటుందా ఉండదా? తెలంగాణకి వెళ్తేనే వచ్చిద్దా? నేను వెటర్నరీ చేయాలి, నాకు అది కావాలి. ఇప్పుడు ఏపీలో అది ఇస్తారా ఇవ్వరా? నేనైతే డెవలప్మెంట్ చేస్తారని, ఇంకా జాబ్స్ రావాలి, ఇప్పిస్తారని నమ్మకంతో నేను టీడీపీకి ఓటేస్తాను. పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన ఒంగోలు బాగుంటుంది. ఇవన్నీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అందరూ. మా పిల్లలు యూత్ మీరు చెప్పండి పెద్దవాళ్ళకి పరిస్థితులను చెప్పి అందరూ మంచి నిర్ణయం తీసుకుని తప్పకుండా జనార్దన్ గారిని పైన బాబు గారిని గెలిపించుకోవాలి, మన అందరూ బాగుపడాలి. మామిడిపాలెంలోని ఓటింగ్ యంత్రాలను భద్రపరిచే గోడౌన్ను కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంలను, వీవీప్యాట్లను భద్రపరిచిన గోడౌన్ సీల్ను తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా కెమెరాస్ పెట్టుకున్నాం సార్. రఘు కూడా వచ్చేసారు సార్. అతనికి లోపల ఉంటుందా బయట సార్? లోపల ఏం లేదు సార్. లోపల సెంట్రల్ వాడదు సార్. మనకి ఏంటంటే ఆన్లైన్ ఇచ్చేసారు ఆప్షన్, దానిలో ఫోటో కొట్టారు. జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ దినేష్ కుమార్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. ప్రభుత్వం ఇటువంటి దాడులను ఆపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో P9 టీవీ ఎండీ పోలినేని కిరణ్ కుమార్, సూర్య బ్యూరో గొట్టిపాటి నాగేశ్వరరావు, ప్రజాశక్తి బ్యూరో ఎస్పీ బ్రహ్మం, ఏనాడు సురేష్, ఈటీవీ రామకృష్ణ, టీవీ5 నల్లమోతు జనార్దన్, నగరంలోని పలు పత్రికల ఛానళ్ల రిపోర్టర్లు, కెమెరామ్యాన్లు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై జరిగిన దాడులను జర్నలిస్టులపై జరిగిన దాడులను ఆఫీసుల మీద దాడులు చేస్తే ఇదంతా ఎన్నికల టైంలో సరైన పరిస్థితి కాదు, అందరికీ సవాళ్ళుగా మారుతాయి. కాబట్టి మీడియా ప్రతిదీ మీరు ఎక్కడ పిలిచినా పరిగెత్తుకుంటూ వస్తాము, ఏ టైం పిలిచినా వస్తూ ఉన్నాం. రాత్రి అపరాత్రి అర్ధరాత్రి అనే సమయాలు లేకుండా పనిచేస్తాం మీతో పాటు.
కాబట్టి జర్నలిస్టులకి రక్షణ కల్పించాలి. దాడులను మీరు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ ఆలోచించవచ్చు. ఈ సమయంలో ప్రధానంగా పాలకపక్షం అనే దానికన్నా కూడా యంత్రాంగం మీద గురుతర బాధ్యత ఉంది. మోర్ రెస్పాన్సిబిలిటీ మీదే. వ్యవస్థలో మీడియాని దాని లక్ష్యాలను కాపాడాల్సిన ఈ సమయంలో ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఎక్కువగా ఉందని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం. దీనికి సంబంధించి కూడా సార్ మేము తమకు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఐఎన్పిఆర్ నుంచి కూడా మాకు ఈ కంప్లైంట్కి మేము ఇలా పంపించామని కూడా మాకు మళ్ళీ రిటర్న్గా ఏమీ చెప్పట్లేదు సార్. మన ఇంప్లిమెంట్ డిపార్ట్మెంట్ కూడా మీరు వెళ్తున్నారు సార్, విజిట్కి వెళ్తున్నారు, నేను సచివాలయానికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ మా కెమెరామెన్స్ కానీ మేము కానీ అందరం జాయింట్ కలెక్టర్ గారు ఒక వాళ్ళ జెండాలు పట్టుకొని అందరూ పెద్ద ఎత్తున వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈనాడు కార్యాలయాన్ని ముట్టడించి దాడి చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూనీ చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. గత 2-3 రోజుల నుంచి కూడా మొన్న రాప్తపాడు సిద్ధాంత సభలో కానీ నిన్న ఈనాడు కార్యాలయం కానీ అట్లానే మధిరా నిన్న ఆంధ్రజ్యోతి విలేకరుని కూడా దాడి చేయడం జరిగింది. ఈ దాడులన్నీ చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించాలనేది కూడా అట్లే అర్థమవుతూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ నాయకులు కూడా గుర్తించాలి. ఈ విధంగా పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, కానీ కాపాడే విధంగా కాకుండా అందరినీ దాడులు చేయటం, బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయటం, మేము ఏదైనా మీ మీద వార్తలు రాస్తే బెదిరిస్తాము, దాడి చేస్తామని ముందే ఇండికేషన్లు ఇస్తూ కార్యాలయాలపై ఎగబడి దాడులు చేయటం ఇది హేయమైన చర్య. ఎందుకంటే ఇలాంటి దాడులు మనం ఎప్పుడు కూడా చూసి ఉంటాం. రాష్ట్రంలో ఇదే మొదటిసారి. మరి దాదాపుగా రాష్ట్రంలో దాదాపు ఈ 4 సంవత్సరాల నుంచి ఎన్ని దాడులు జరిగినాయో, ఎన్ని అరాచకాలు జరిగినాయో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే ముక్తగడ్డ నిన్న కూడా మేము అందరం కూడా ఖండించి ఉన్నాం ఆంధ్రజ్యోతి విలేకరుల దాడికి సంబంధించి. ఇప్పుడు కూడా కార్యాలయం మీద దాడి చేస్తాము, విలేకరుల మీద దాడి చేస్తాము అని ప్రభుత్వం వాళ్ళ నాయకులను పంపించి దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. ఏదైనా మంచిగా అందరూ చూసుకొని మాట్లాడుకోవాలి. అట్లా అని తప్పితే నాయకుల్ని కింద ఉన్న క్యాడర్ని మొత్తాన్ని ఉసిగలిపి పంపించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఉన్న నాయకులు ఈరోజు ఈనాడు కార్యాలయంపై మా యూనియన్ కానీ అన్ని యూనియన్లు మిగతా యూనియన్లు అన్నీ కలిసి కూడా ఈ దాడుల మీద అందరం కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ దాడి చేసిన వారు ఎవరైతే అక్కడ ఈనాడు కార్యాలయంపై దాడి చేశారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని మేము అందరం కూడా ఇక్కడ జర్నలిస్టులు అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవి మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. ఇది రానున్న రోజుల్లో మేము ఎంత దాకైనా తీసుకెళ్తాం, మీకు ఉపేక్షించేదే లేదు. ఎక్కడైనా కూడా పార్టీల సభలకి సమావేశాలకు వెళ్తుంటారు. వాళ్ళ మీద కక్ష కట్టి రాజకీయ దురుద్దేశంతో దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పాలకపక్షం రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులపై జరిగే దాడులకు సంబంధించి బాధ్యులు గుర్తించాలి. ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీలే సమయం పాటించాలి. అది కోల్పోయి జర్నలిస్టుల మీద దాడులు చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళు చేసిన తప్పులను, వాళ్ళు చేసే అక్రమాలు, వాళ్ళు చేసే కుంభకోణాలు, భూ కబ్జాలు ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. ఒంగోలులోనే చూసినట్లయితే ఇక్కడే 200 మంది భూ కబ్జాదారులు పట్టణం వదిలి పారిపోయారని చెప్పేసి మన గౌరవ శాసనసభ్యులు కూడా మనం చెప్పిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ రాస్తే మన మీద దాడులు చేయడం, హెచ్చరించడం, బెదిరించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కర్నూలు జిల్లాలో నిన్న ఈనాడు కార్యాలయంపై చాలా ఆందోళనకరమైన పరిస్థితి. అక్కడ వేలం వెర్రిగా వెళ్ళి వైసీపీ కార్యకర్తలు పత్రికలను తగలబెట్టడం ఎక్కడన్నా ఉందా చూసామా? ఏ దేశంలో చూసామా? పత్రికలను తగలబెట్టడం. నచ్చకపోతే వాళ్ళకి వ్యతిరేకమైన వార్తలు ఉంటే వివరణ ఇచ్చుకోవచ్చు. వాళ్ళ ప్రజలకి చెప్పుకునే అవకాశం ఉంది మీడియాలో. ఒక కథనం వాళ్ళ గురించి వ్యతిరేకంగా వస్తే తప్పని చెబితే మనం వాటిని గౌరవంగా స్వీకరించి మరుసటి రోజునే వాటిని వివరణ ఇస్తాం మనం. అలాంటి అది డెమోక్రటిక్ సిస్టమ్. అది కాకుండా జనం ఉన్నారని చెప్పేసి కార్యకర్తలు తీసుకొచ్చి పత్రికా కార్యాలయాల ముందు బైఠాయించడం, పత్రికలను తగలబెట్టడం, హేళన చేయడం, వాటిని పత్రికలను తగలబెట్టడం అనేది పేపర్ని తగలబెట్టచ్చా? కనీసం ఇంకిత జ్ఞానం అనే ఉందా అనేది ఆలోచించాల్సిన విషయం. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకపక్షాల మీద ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇలాంటివి కనుక ఇంకా భవిష్యత్తులో ఎన్నికల సమయంలో ఇంకా ఉద్రిక్తత వాతావరణాలు, ఉత్కంఠ పరిస్థితులు కూడా వస్తాయి. పోలీసులు కూడా ఆలోచించాలి. మీడియా మీద దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాం. అధికార పార్టీ నాయకులు వాళ్ళ జోలు పోతే మళ్ళీ మనకి పోస్టింగ్లు ఇతర ఇబ్బందులు వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా ప్రేక్షక పాత్ర పోషించకూడదు. చట్టాన్ని కాపాడాలి. ఈ సమయంలో అధికార యంత్రాంగం కూడా న్యూట్రలైజ్గా ఉండాలి. ఎన్నికల విధులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఒక పార్టీ తరఫున మేము ఏ పార్టీ తరఫున కూడా కొమ్ము కాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈరోజు అధికారులు, కలెక్టర్ కానీ, ఎస్పీలు కానీ, మీడియా, ఈ 4 వ్యవస్థలు కూడా కీలకమైనవి. ఈ 4 వ్యవస్థలు నిరుద్యోగ యువతను జగన్ నమ్మించి మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి విమర్శించారు.
ఈ నెల 22న చేపట్టనున్న రాష్ట్ర సచివాలయం ముట్టడిని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యాలయం ఏర్పడిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పినటువంటి ఆయనే ఈ 5 సంవత్సరాల్లో ఇంకొక 10-15,000 పెరిగే ఉంటాయి, కానీ తగ్గనైతే తగ్గలేదు. మరి హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 40-45,000 డిఎస్సి పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి తరుణంలో మరి 6,100 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటి? మరి ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా అబద్ధాలేనా? ఆయన అబద్ధాలు చెప్పడానికే సిద్ధంగా ఉన్నాడా, లేదా యువతని నిరుద్యోగులను మోసం చేయడానికి ఆయన సిద్ధమా? దేనికి సిద్ధమో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులే తెలియజేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ యువతకి నోటిఫికేషన్ ఇచ్చే ముందు కనీసం కొంచెం కాకపోతే కొంచెం అయినా ఆలోచించుకోవాలి. ఒక 10 రోజుల ముందు 15 రోజుల ముందు నోటిఫికేషన్ ఇస్తూ నెల రోజుల్లోనే ఎగ్జామ్ పెట్టడం అనేది ఆ నిరుద్యోగ యువత మీద ఎంత ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు సమాయత్తం కాలేక ఆర్థిక వనరులు సమకూర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి నిరుద్యోగుల మీద. అందులో కొన్ని వేల పోస్టులు దాదాపు వాళ్ళు ఊహించినట్లు 40-45,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తారనుకుంటే ఆయన ఇచ్చింది కేవలం 6,100. అంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది, ప్రిపేర్ అవడానికి టైం లేదు. ఇటువంటి తరుణంలో నిరుద్యోగ యువత మీద ఎంత ప్రెషర్ ఉంటుందో కూడా మరి ప్రభుత్వం ఆలోచించకుండా, ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా నిరుద్యోగ యువతని టెన్షన్ పెట్టినటువంటి పరిస్థితి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు హడావుడిగా ప్రకటించినటువంటి ఈ దగా డిఎస్సి మాకు వద్దు, దగా డిఎస్సిని రద్దు చేసి మెగా డిఎస్సిని ప్రకటించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లన్నింటినీ కూడా నిర్వీర్యం చేశాడు. మరి కార్పొరేషన్లకి ఆయన ప్రభుత్వం తరపు నుంచి నిరుద్యోగుల్ని భర్తీ చేసుకున్నాడు, రాజకీయ ఉద్యోగాలు ఇచ్చాడే, కానీ మరి ఎక్కడ కూడా నిరుద్యోగ యువతకు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లకి నిధులు ఇచ్చి వారిని అభివృద్ధి చేసినటువంటి పదంలో పోలేదని చెప్పేసి మేము మరొకసారి తెలియజేస్తూ, ఇకనైనా సరే ప్రజలు ఆలోచించండి. రాబోయే 2024 ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రండి. నిరుద్యోగ యువత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, విద్యార్థులకి, యువతకి, మహిళలకి అందరికీ కూడా మేలు చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక మీరు ఎల్లుండి జరగబోయేటువంటి 22వ తారీఖున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయేటటువంటి సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమానికి నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యి ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర నాయకురాలైన షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 22వ తారీఖు సెక్రటేరియట్ ముట్టడి, నిరుద్యోగులను మోసం చేసిన జగన్కి నిరసనగా సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. 45,000 పోస్టులు ఖాళీలున్న డిఎస్సిని కేవలం 6,100 పోస్టులకే నోటిఫికేషన్ చేసిన దానికి నిరసనగా జనసేన కానీ, తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ ఈ 3 పార్టీలో ఉన్న డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ మీ సమస్య మీద కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది కాబట్టి పార్టీలకు అతీతంగా మీ యొక్క ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి మన నిరసన ద్వారా మెగా డిఎస్సి వేసేటట్టుగా పోరాటానికి షర్మిలమ్మ ముందుకు వచ్చింది కాబట్టి ఆమెకి మీరందరూ మద్దతు కలుగుతూ, అలాగే అన్ని మండలాల్లో ఉన్న మండల నాయకులు, జిల్లా నాయకులు, కాంగ్రెస్ అభిమానులు మొత్తం కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమం ఉద్యోగాలు ఇచ్చేది పూర్తిగా మర్చిపోయి ఒక క్యాలెండర్ వేస్తాము అని యువతను మోసం చేశారు. ఇప్పుడు డిఎస్సి అని ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఈ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు డిఎస్సి వేసి యువతను మళ్ళీ మోసం చేస్తున్నారు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఈరోజు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక్క రిక్రూట్మెంట్ లేదు, పోలీస్ రిక్రూట్మెంట్ లేదు, ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ లేదు, అలాగే ఏ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. రిటైర్డ్ అయిన వాళ్ళకి ఉద్యోగులకి 62 సంవత్సరాలు 63 సంవత్సరాలు పెంచుకుంటా పోతున్నారు. వాళ్ళకు కూడా రిటైర్డ్ అయిన తర్వాత డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువతంతా పాల్గొని, పార్టీలకు అతీతంగా మేధావులు పాల్గొని ఈ సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఒక
మార్పు వస్తుందేమో చూడాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 22వ తారీఖు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment.